హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇస్కాన్ అహోబిలం సత్సంగ కార్యక్రమానికి భక్తులందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనము నిన్నటి వీడియోకి కంటిన్యూషన్గా అంటే పురుషోత్తమ మాస మహత్యం గురించి చర్చించుకుంటాము. అయితే ఈరోజు ద్రౌపదీదేవి పూర్వజన్మలో ఏ విధంగా పురుషోత్తమ మాసాన్ని అవమానించడం వల్ల ఆమె ఈ జన్మలో అంటే ద్రౌపదిగా జన్మనెత్తిన తర్వాత కష్టాలు పడింది అనే దానిని శ్రీకృష్ణుడు ఆ వనవాస సమయంలోనే పాండవులందరికీ కూడా వివరించడం జరిగింది. సో కృష్ణుడు కంటిన్యూ చేస్తున్నారు ఈ విధంగా. ఈ యొక్క ద్రౌపదీదేవి పూర్వజన్మలో మేధావి అనేటటువంటి ఒక గొప్ప వైష్ణవ బ్రాహ్మణుడి యొక్క అంటే ఋషి యొక్క కుమార్తె. ఆయన ఎంతో గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన ఎప్పుడూ కూడా భగవన్నామ జపం చేస్తూ ఆయన నిరంతరం కృష్ణ ధ్యానంలో మునిగి ఉండేవాడు. అయితే ఆయన కుమార్తె జన్మించిన తర్వాత ఆమె తల్లి చనిపోవడం చేత ఆయన మహర్షినే ఆమెని పెంచి పెద్ద చేశాడు. తండ్రే ఆమెని పెంచి పెద్ద చేశాడు. ఆమె వయసు వచ్చే కొద్దీ చాలా అందంగా తయారయ్యింది. అదేవిధంగా ఆమెకి వయసు పెరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ నాన్న ఆమెకి వివాహం చేయాలనే ఆలోచన చేయట్లేదు. ఎంతసేపు ఆయన తన యొక్క ఆధ్యాత్మిక సాధన మీద ఫోకస్ చేశారంతే. ఈమె యొక్క స్నేహితురాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఈమెకి అలాంటి సంతోషం దొరకడం లేదు. అప్పుడు ఆమె ఎంతో దిగులు చెందిందనమాట. అలా అదే సమయంలో వాళ్ళ తండ్రి ఆయన హరినామం జపిస్తూ ఆయన శరీరం వదిలిపెట్టేశారు కొద్ది కాలానికి. అప్పుడు ఆమె ఇంకా దిగులు పడిపోయిందనమాట. ఎందుకంటే ఆమెకంటూ ఎవరూ లేరు, ఒంటరిది అయిపోయింది ఈ ప్రపంచంలో. అదే సమయంలో ఒకరోజు దుర్వాస మహర్షి, మనందరికీ తెలుసు కదా, ఆయనకి చాలా కోపం ఎక్కువ, అదేవిధంగా కరుణ కూడా చాలా ఎక్కువ. ఆయన పరమేశ్వరుడి యొక్క అంశ దుర్వాస మహర్షి. ఆయన ఈ యొక్క మేధావి మహర్షి యొక్క స్నేహితుడు అనమాట. సో ఆయన వచ్చారు. ఆయన శరీరం వదిలిన తర్వాత తన స్నేహితుడు ఆయన కుమార్తె ఎలా ఉంది పరామర్శించాలని ఆమె యొక్క ఆశ్రమానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆమె ఎంతో చక్కగా సేవలు చేసి ఆయనను చాలా సంతృప్తి పరిచింది తన సేవల ద్వారా. అప్పుడు ఆయన దుర్వాస మహర్షి అడిగారు, అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అని క్షేమ సమాచారాలు అడిగినప్పుడు ఆమె వెంటనే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆయనకు చెప్తోంది, స్వామి, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ మీకు తెలుసు. సో నా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే నా తండ్రి చనిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో నాకు ఎవరూ తోడు లేరు. కనీసం నేను అంటే అవివాహిత కావడం వల్ల నాకు ఒక భర్త తోడు కూడా లేదు, నన్ను రక్షించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. కాబట్టి నాకు సహాయం చేయండి ఏదో ఒక విధంగా అని ఆమె ప్రార్థించింది. అప్పుడు దుర్వాస మహర్షి చెప్పారు, అమ్మా, ఈ యొక్క 3 నెలల తర్వాత పురుషోత్తమ మాసం వస్తోంది. నువ్వు తప్పనిసరిగా ఈ మాసాన్ని ఆచరించాలి. ఎందుకంటే ఈ మాసము శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. తర్వాత అన్ని మాసాలలోకెల్లా పవిత్రమైనటువంటిది ఈ మాసం. అదేవిధంగా ఈ మాసంలో గనక పవిత్ర నదీ స్నానం చేసినట్లయితే ఈ యొక్క ఎలా అంటిదంటే 12,000 సార్లు గంగా నదిలో చేసిన స్నానంతో సమానమంట. అంటే ఈ మాసంలో ఒక్కసారి గనక గంగలో కానీ యమునలో కానీ గోదావరి ఇలాంటి కృష్ణ పవిత్రమైన నదుల్లో స్నానం చేసినట్లయితే 12,000 సార్లు గంగలో స్నానం చేసినంత ఫలితం వస్తుందంట. అంత పవిత్రమైనది ఇది. అదేవిధంగా ఈ యొక్క శ్రీకృష్ణ నామాన్ని గనక ఈ మాసంలో జపించినట్లయితే అన్ని దుఃఖాల నుంచి కూడా నిన్ను విముక్తురాలను చేస్తుంది. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఈ మాసాన్ని ఆచరించవలసింది అని ఆయన చక్కగా ఉపదేశించారు ఆమెకి. అయితే దురదృష్టవశాత్తు ఆమె ఆ యువతి, బ్రాహ్మణ యువతి ఏం చేస్తుందంటే ఆమె అంటే పరిహాసంగా నవ్విందనమాట. ఏం స్వామి, మీరు కూడా ఈ విధంగా చెప్తున్నారు, నేను ఎలా నమ్మాలి మీరు చెప్పిన విషయాన్ని? ఎందుకంటే అందరూ కూడా ఈ పురుషోత్తమ మాసాన్ని మలమాసం అంటారు. అంటే ఎలాంటి శుభకార్యాలకు పనికిరాని మాసం అంటారు. తర్వాత ఏ పవిత్ర మాసానికి ఇది సాటి రాదు. అలాంటిది మీరు నన్ను ఎలా ఈ మాసాన్ని ఆచరించమని చెప్తున్నారు? మీరు కూడా నన్ను మోసం చేస్తారా అని ఆమె పరిహాసంగా మాట్లాడింది అనమాట. అంటే వెటకారంగా మాట్లాడింది.
అప్పుడు దుర్వాస మహర్షికి చాలా చాలా కోపం వచ్చింది. ఆయన కళ్ళు ఎర్రగా అయిపోయి శరీరం వణకడం కూడా ప్రారంభించిందనమాట. మామూలుగానే కోపిష్టి ఆయన, షార్ట్ టెంపరు. మరి ఆమె పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసాన్ని నిందించేటప్పటికీ ఆయన ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినారు. కానీ ఆమె ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితి చూసి, అదేవిధంగా తన స్నేహితుడిని గుర్తు చేసుకొని ఆయన ఎంతో కష్టపడి కంట్రోల్ చేసుకున్నారనమాట తన కోపాన్ని. అప్పుడు ఆయన చెప్పారు, అమ్మా నువ్వు నన్ను నిందించావు, పర్వాలేదు, నేను చెప్పిన మాటలు అబద్ధమని నన్ను నిందించావు, అది పర్వాలేదు, నేను ఎలాగైనా అంటే నేను వాటిని స్వీకరిస్తాను. కానీ నువ్వు అతి పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసాన్ని నిందించావు, ఆ పాప ఫలితం మాత్రం నిన్ను విడిచిపెట్టదు, అది నువ్వు వచ్చే జన్మలో అయినా సరే అనుభవిస్తావు అని చెప్పేసి ఆయన ఆ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయినారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆమె చేసినటువంటి ఆ నింద ఆమెని ఒక కురూపిగా మార్చేసింది. ఆమె యొక్క ప్రకాశం అంతా కూడా వెళ్ళిపోయింది, కురూపి అయిపోయి ఆమె చాలా దుఃఖితురాలైపోయింది. ఇంకా ఆమె ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆమెకున్నటువంటి దారి పరమేశ్వరుని ప్రార్థించడం. ఎందుకంటే ఆయన అశుతోషుడు, చాలా సులభంగా ఆయన సంతోషపడతాడు. కాబట్టి ఆయన కోసం ఆమె తపస్సు చేయడం ప్రారంభించింది. ఈ విధంగా ఆమె 9000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు. ఆ పరమేశ్వరుడి యొక్క ఈశ్వరుడి యొక్క పవిత్రమైనటువంటి దర్శన భాగ్యం చేత ఆమె శరీరం తిరిగి పూర్వపు కాంతిని పొంది ప్రకాశించడం మొదలుపెట్టింది. అంటే నార్మల్గా వచ్చింది ఆమె. సో అప్పుడు ఆమె మనసులో ఎంతో ఆనందంతో పరమేశ్వరుడిని పరిపరి విధాలుగా ఆమె ప్రార్థించి సంతోషపరిచింది. అప్పుడు పరమేశ్వరుడు, అమ్మ నీ ప్రార్థనల చేత నేను సంతోషపడ్డాను, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి ఆమెని అడిగినప్పుడు ఆమె చెప్తుంది, ఓ పరమేశ్వర, నేను ఎన్నో విధాలుగా నేను కష్టపడ్డాను, సో నాకు భర్తను ప్రసాదించు అని ఆమె ఆ ఎగ్జైట్మెంట్లో, ఆతృతలో 5 సార్లు అడిగిందనమాట, భర్తను ప్రసాదించు అని. అప్పుడు పరమేశ్వరుడు, తథాస్తు, నీకు వచ్చే జన్మలో 5 భర్తలు నీకు లభిస్తారు అని ఆయన ఆశీర్వదించారు. అప్పుడు ఆమె చాలా సిగ్గుపడిపోయిందనమాట. ఆమె చెప్తుంది, స్వామి, ఏ అమ్మాయికైనా కూడా 5 మంది భర్తలు అది న్యాయమేనా, దీన్ని దయచేసి సవరించండి ఈ వరాన్ని అని చెప్పి అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తారు, అమ్మ అది అసంభవం, నేనైతే ఈ వరాన్ని మార్చలేను, ఎందుకంటే అది నువ్వు అడిగిన విధంగా నేను ఆశీర్వదించాను అంతే. కానీ ఇంకొక విషయం, నువ్వు దుర్వాస మహర్షి పట్ల అపరాధం చేసావు. దుర్వాసుడికి నాకు ఎలాంటి తేడా లేదు. నేను తర్వాత నారదుడి వంటి గొప్ప మహర్షులు, బ్రహ్మాది దేవతలందరూ కూడా పురుషోత్తమ మాసాన్ని పాటిస్తున్నాం. ఎవరి ఆదేశం ప్రకారం? శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం, సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం మేము ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తున్నాం. కానీ నువ్వు అదే పురుషోత్తమ మాసాన్ని ఈ విధంగా అవమానించడం వల్ల నువ్వు వచ్చే జన్మలో దానికి సంబంధించినటువంటి ఫలితాలను పొందుతావు, దానిని నేను రక్షించలేను అని చెప్పేసి ఆయన, అంటే ఆ పాప ఫలితాన్ని నుంచి నిన్ను నేను రక్షించలేను అని చెప్పి పరమేశ్వరుడు ఆయన అదృశ్యమైపోయారు. తర్వాత ఆమె క్రమేణా శరీరాన్ని వదిలిపెట్టి ద్రుపద మహారాజుకి ఆమె జన్మించింది యజ్ఞఫలంగా. సో అప్పుడు ఆ తర్వాత మనకు తెలిసిందే, అర్జునుడు వివాహం చేసుకొని 5 మందికి కూడా భార్యగా చేస్తారు. ఆ తర్వాత ఆమె కౌరవుల యొక్క నిండు సభలో దుశ్శాసనుడి చేత ఈ ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఆ సమయంలో అది ఈ పురుషోత్తమ మాసం పట్ల చేసినటువంటి అపరాధం వల్ల ఆమెకి ఈ కష్టం లభించిందంట. ఇది శ్రీకృష్ణుడే చెప్తున్నారు ఈ విషయాన్ని. కానీ ఆమె నా నామం, అంటే శ్రీకృష్ణ నామం జపించి నాకు శరణాగతి పొందడం వల్ల నేను ఆ సమయంలో ఆమెను రక్షించాను. అదేవిధంగా మీరు ఈ కష్టాలన్నీ కూడా ఇప్పుడు అనుభవించేది కేవలం మీరు పురుషోత్తమ మాసాన్ని ఆచరించకపోవడం వల్లనే. కాబట్టి దగ్గరలో వస్తోంది, మీరు ఈ పురుషోత్తమ మాసాన్ని తప్పకుండా ఆచరించవలసింది. ఎవరైతే నా నామాన్ని జపించరో, నన్ను పూజించరో, ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరించరో వారికి అదృష్టము, సంతోషము, శాంతి ఈ జన్మలో కలగడం అనేది అసంభవం. ఈ విషయము సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆచరించాలి అని చెప్తూ భగవంతుడు పాండవులకి పదే చెప్పారు, మీరు ఈ వ్రతాన్ని ఆచరించండి అనేసి.
తర్వాత వాళ్ళు భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించి ఈ యొక్క సమస్యలన్నిటి నుంచి బయటపడ్డారు పాండవులందరూ కూడా. సో ఇప్పుడు ఇది ద్రౌపది యొక్క పూర్వజన్మ కథ. రేపు మనం ఇంకొక లీల చెప్పుకుంటాము. అదేవిధంగా ఇంకొక స్టోరీ కూడా ఉంది పురుషోత్తమ మాసం సంబంధించి. తర్వాత ఈరోజు కంటిన్యూషన్గా మనం కౌండిన్య మహర్షి రచించినటువంటి ఈ పురుషోత్తమ మాసంలో మనం జపించవలసినటువంటి ఒక అతి ముఖ్యమైన శ్లోకం మనం చెప్పుకుంటాము. దాని అర్థం కూడా చెప్పుకుంటాము. ఈ యొక్క శ్లోకాన్ని శ్రీల భక్తి వినోద ఠాకూరుల వారు, అంటే మన ఆచార్య పరంపరలో వచ్చేటటువంటి ఒక గొప్ప వైష్ణవులు, ఆయన ఈ యొక్క శ్లోకాన్ని అంటే ఖచ్చితంగా చదవమని రికమెండ్ చేశారనమాట ఈ పురుషోత్తమ మాసంలో. సో ఆ శ్లోకం ఏంటంటే, గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. సో అర్థం ఏంటంటే, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన గోపాలుడైన శ్రీకృష్ణుడిని నేను పూజిస్తున్నాను. ఆయన ఒక గోపబాలుడి రూపంలో ఉన్నాడు. ఆయన గోకులానికి ఆనందోత్సవ స్వరూపుడు మరియు సమస్తానికి పరమనియంత గోవిందుడు మరియు గోపికల ప్రియుడు. ఇంకొకసారి శ్లోకము, గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవ ఈశానం గోవిందం గోపికా ప్రియం. ఈ శ్లోకాన్ని నేను గ్రూప్లో స్క్రిప్ట్ టైప్ చేసి పెడతాను నేను. సో దాన్ని దయచేసి ఎన్నిసార్లు వీలైతే నోటికి నేర్చుకొని మనం చేసే ప్రతి సేవ సమయంలో కానీ అందరం సేవ చేసేటప్పుడు అందరూ కలిసి ఈ శ్లోకాన్ని పలకడం, లేదా మనం ఒక్కరమే ఎస్పెషల్లీ మాతాజీస్ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు, లేదా ప్రభుజీలు అయితే వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని ఈ పురుషోత్తమ మాసంలో వీలైనన్ని సార్లు జపించండి అనని భక్తి వినోద్ ఠాకూర్ మనకి రికమెండ్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ మాసంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు, అంటే మనం నిన్న చెప్పుకున్నటువంటి పురుషోత్తమ మాస ఆవిర్భావం, ఆ సమయంలో పురుషోత్తమ అధిక మాసానికి గోలోకధామంలో శ్రీకృష్ణుడు యొక్క అభయం ఇచ్చేటప్పుడు, అంటే అధిక మాసానికి చెప్పారు కదా, నేను నీకు భర్తను, ఈమెకి నేను భర్తను అవుతాను, కాబట్టి నాకున్నటువంటి శక్తులన్నీ కూడా ఈ మాసానికి లభిస్తాయి. సో ఆ సమయంలో ఏమి చేయాలనేది సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పారనమాట. 4 విషయాలు చెప్పారు. 1 ఈ యొక్క పవిత్ర నదీ స్నానం, 2 ఈ యొక్క శ్రీకృష్ణుడిని పూజించడము మరియు ఆయన నామాన్ని జపించడము, 3 శ్రీమద్ భాగవతాన్ని చదవడము మరియు వినడము, అదేవిధంగా 4వది వచ్చి దానం చేయడం. ఈ దానంలో అతి ముఖ్యమైనటువంటి దానం ఏంటంటే శ్రీమద్ భాగవతాన్ని కానీ, భగవద్గీతను కానీ, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను దానం చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ పురుషోత్తమ మాసంలో. సో ఇంకా కొన్ని విషయాలు, అంటే ఒక 2 విషయాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఏంటవి? ఏ వ్రతాన్నైనా మనం అనుకుంటే దానిని ఖచ్చితంగా పాటించాలి నెల మొత్తం. ఏ చిన్న విషయమైనా సరే మన శక్తి కొద్దే మనం ఒక వ్రతాన్ని అనుకొని దానిని నెల మొత్తం బ్రేక్ అవ్వకుండా పాటించాలి. 2వది మన యొక్క సౌకర్యపు స్థితి, అంటే కంఫర్ట్ జోన్ నుంచి, మన సౌకర్య స్థాయి నుంచి బయటకి వచ్చి కొంచెం తపస్సు తీసుకొని కష్టపడి సేవ చేయమని చెప్తున్నారనమాట ఆచార్యులు ఇవన్నీ. ఎందుకు అంటే మనం 1 గంట కూర్చోగలము, ఆ గంట కూర్చొని చేయడం అనేది స్పెషల్ ఏం కాదు. కానీ 1.5 గంట కూర్చోవడం, అట్లనేసి మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు ఉంటే కూర్చొని చేయమని కాదు. నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను మీకు. సో మనకు మన స్థాయికి మించి కొంచెమైనా సేవ చేయడం అనేది తపస్సు కిందికి వస్తుంది. దానినే చెప్తున్నారు. దాన్ని అంటే ఆ సౌకర్యపు స్థాయి నుంచి బయటికి వచ్చి సేవ చేయండి అని చెప్తున్నారనమాట. ఈ 2 విషయాలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు రకరకాల శాస్త్రాల నుంచి మనకి వివరించారు. ఏంటంటే 1 ఈ యొక్క శ్లోకాన్ని ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కౌండిన్య మహర్షి రచించినటువంటి ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు మనం ప్రతిరోజు జపించడం. 2 బ్రహ్మచర్యం, నెల మొత్తం బ్రహ్మచర్యం పాటించడం. 3 బ్రహ్మముహూర్త సమయం, అంటే సూర్యోదయానికి 1.5 గంట ముందుగా స్నానం చేసి ఆ యొక్క భగవంతుడికి ప్రణామం చేసుకోవడం. అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని
జపించడం, కృష్ణ నామాలను జపించడం, ఆ తర్వాత భగవంతుడికి నేతి దీపాలను సమర్పించడం, ఆ తర్వాత తులసీదేవికి నేతి దీపం సమర్పించడంతో పాటు పూజ చేసి తర్వాత నీళ్లు జలం సమర్పించడం, ఆ తర్వాత తులసి మహారాణికే 3 సార్లు కానీ 7 సార్లు కానీ 11 సార్లు కానీ ప్రదక్షిణ చేయడం, అదేవిధంగా విష్ణు మందిరాన్ని 3 సార్లు కానీ 7 సార్లు కానీ 11 సార్లు కానీ ప్రదక్షిణ చేయడం. తర్వాత 8వ పాయింట్ వచ్చేసి ఈ యొక్క భగవంతుడి రాధాకృష్ణులకి సువాసన భరితమైనటువంటి పూలు ఏవైతే మల్లెపూలు, లిల్లీ సంపంగి పూలు, అదేవిధంగా రోజా పూలు, తులసి దళాలు, తామర పువ్వులు, జాజి పూలు మనకైతే చాలా రకాలు దొరుకుతాయి కదా, ఇలాంటి సువాసన భరితమైనటువంటి పుష్పాలను మనం రాధాకృష్ణులకి సమర్పించాలి. అదేవిధంగా శ్రీమద్ భాగవతం 9వ పాయింట్, శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో ఉన్నటువంటి 14వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు ప్రార్థించినటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించినటువంటి అధ్యాయాన్ని బ్రహ్మ సంహిత ఈ శ్లోకాలను కూడా మనం చదవాలి. అదేవిధంగా శ్రీమద్ భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం ఈ అధ్యాయాన్ని కూడా ప్రతిరోజు పఠించడానికి ప్రయత్నించాలి మనం. తర్వాత వీలున్న వాళ్ళు వీలున్నంత అవకాశం ఉన్నంత చదవడం కానీ వినడం కానీ ఏ శ్లోకాలు ఏ ప్రార్థనలు వినాలంటే జగన్నాథాష్టకం, తర్వాత ఈ యొక్క చౌరాష్టకం, అదేవిధంగా నందనందనాష్టకం, జయరాధ మాధవ, ఇలాంటి రాధాకృష్ణుల భజనలన్నీ కూడా వినడానికి అవకాశం ఉంటే చదవడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఈ మాసం అంతా కూడా ప్రశాంతంగా నిజాయితీగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మనం ఉండేటట్లు ఒక ఒక వ్రతం తీసుకోవాలి, ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అట్ ద సేమ్ టైం మనం కూడా ప్రశాంతంగా ఉండాలి ఈ నెలంతా కూడా. అదేవిధంగా వైష్ణవ అపరాధం కానీ, గో అపరాధం కానీ, బ్రాహ్మణ అపరాధం కానీ, శాస్త్ర అపరాధం కానీ మనం చేయకుండా ఉండాలి. అలాగే శ్రీమద్ భాగవతాన్ని వీలైతే దానం చేయాలి బ్రాహ్మణులకి. ఇక్కడ బ్రాహ్మణులకి ప్రసాదం పెట్టి వాళ్ళకి ఒక జత బట్టలు, చెప్పులు, తర్వాత కొంచెం ధనము దానం చేయవచ్చు. 3 కానీ 7 మంది బ్రాహ్మణులు కానీ 11 మంది బ్రాహ్మణులకు కానీ మనం దానం చేయవచ్చు. అదేవిధంగా ఒక గొప్ప వైష్ణవ బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే వారికి మనం శ్రీమద్ భాగవతాన్ని కూడా దానం ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ యొక్క పురుషోత్తమ మాసం మనము సఫలం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే మాతాజీ ఇన్ని మనం చేయలేనప్పుడు, ఒకవేళ నాకు చదువు రాదో, లేదా నాకు శక్తి లేదో, లేదంటే చాలా బాధ్యతలతో మునిగిపోయి ఉన్నాము, ఎలా మాతాజీ, తర్వాత మేము కొత్తగా భక్తిలోకి వచ్చాము, ఇన్ని మేము పాటించాలంటే చాలా కష్టం కదా. సో వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఏంటంటే చాలా సింపుల్గా ప్రతిరోజు భగవంతుడికి నేతి దీపం అర్పించండి. కుదరని పక్షంలో నువ్వుల నూనెతో దీపం సమర్పించండి. అదేవిధంగా తులసి మహారాణికి నీళ్లు అర్పించి ప్రదక్షిణ చేయడం కంపల్సరీ. ఇది మినిమం ఎవరైనా చేయగలం కదా. ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో ఉంటుంది, ఇంటి ముందర తులసి మొక్క ఉంటుంది, ఈ 2 మనం చేయగలం కదా. అదేవిధంగా మన చేతిలో ఉన్నటువంటి ఇంకొక విషయం తెల్లవారుజామున లేయడం. ఇది కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఇదే మనం తీసుకోబోయే తపస్సు అన్నమాట. మన సౌకర్య స్థాయి నుంచి బయటకు వచ్చి మనం తీసుకునేది. సో తెల్లవారుజామున లేయడం కూడా ఖర్చు లేని పని, ఎవరైనా చేయగలిగేది. అదేవిధంగా జపం, హరే కృష్ణ మహామంత్ర జపం అనేది చాలా సులభము. భగవంతుడి నామం దీనికంటే మించింది ఏదీ లేదన్నమాట. కాబట్టి వీటిని మనం ఆచరించవచ్చు. మినిమంలో మినిమం, కనీసం ఇవన్నీ మనం పాటించవచ్చు. కానీ ఎవరైతే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ప్రయత్నించడానికి, ఇవన్నీ కూడా పాటించడానికి ప్రయత్నించండి. ఇంకా ఏదైనా సందేహాలున్నా, ఏమైనా మాట్లాడాలన్నా కూడా నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. హరే కృష్ణ.